క్రియేషన్. మీకే డైరెక్టరీ మీకే డైరెక్టరీ అనేది ఒక డైరెక్టరీ క్రియేట్ చేయండి. ఫైల్ క్రియేషన్ ఇది దీంట్లో టాప్ కమాండ్ లో చేస్తామా? టాప్ అనేది మనం పర్టికులర్ దాన్ని ఏమంటారు, దానికి సంబంధించిన ఎంత లోడ్ పడుతుంది, దాని సిపి యూటిలైజేషన్ ఏంటి, మెమరీ ఏంటి చెక్ చేసుకోనికి టాప్ కమాండ్ యూజ్ చేస్తాం. చూడలేదా బ్రో? ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటే క్యాట్ కమాండ్ తో క్రియేట్ చేయొచ్చు, అండ్ టచ్ కమాండ్ తో క్రియేట్ చేయొచ్చు. రాసుకోండి, క్యాట్ గ్రేటర్ దాన్ సంథింగ్ ఫైల్ నేమ్, ఏదైనా ఒకటి నేను ఫైల్ నేమ్ ఇచ్చేసుకున్నా కూడా. అంటే నేను ఆల్రెడీ F2, ఇప్పుడు నేను R1 అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నా. నెట్ కమాండ్స్ చూపిస్తున్నా. క్యాట్ గ్రేటర్ దాన్ R1. ఇక్కడ మనం ఏదైనా మ్యాటర్ రాసుకోవచ్చు, హాయ్, హలో, సంథింగ్ అట్లా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ దీనికే మనం ఏదన్నా అపెండ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే నార్మల్గా ఇప్పుడు నువ్వు చెక్ చేయాలంటే ఏ కమాండ్ యూజ్ చేస్తాం బ్రో? చెక్ చేయాలంటే ఇది అంటే ఇప్పుడు నేను చూడాలి దీనికి సంబంధించి, ఇప్పుడు నా హాయ్ హలో అని చెప్పేసి నేను R1 ఫైల్లో నేను రాశాను, దీనికి సంబంధించి చూడాలంటే ఎట్లా చెక్ చేస్తాను? ఒకసారి బాగా చేస్తున్నాను. సారీ, ఇంకా బ్రో అది మా బాయ్ నాకు చేస్తున్నారు. ఓకే, క్యాట్ ఇప్పుడు R1 అని చెప్పేసి క్రియేట్ చేసాం అనుకో, అంటే మామూలుగా మనం ఒకవేళ ఫైల్స్ కి సంబంధించిన మ్యాటర్ చూడాలనుకుంటే క్యాట్ R1 గుర్తుపెట్టుకో. సేమ్ అదే ఆ నేమ్ తోటి క్యాట్ నేమ్ డైరెక్ట్ R1 డైరెక్ట్ నేమ్ కొట్టేసేయాలా? ఇప్పుడు మనం ఫైల్ R1 అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం కదా, క్రియేట్ చేసిన మళ్ళీ ఏదైనా చెక్ చేసుకోనికి ఎల్ఎస్ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు. R1 అని చెప్పేసి క్రియేట్ చేస్తాం, ఎల్ఎస్ కమాండ్, ls-l. ఇక్కడ ఏమొచ్చినాయి, ఇప్పుడు నార్మల్గా రూట్కి సంబంధించిన పర్మిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. దీంట్లో ఇది ఏమంటే నార్మల్ యూజర్స్కి సంబంధించిన క్రెడెన్షియల్ ఏమంటారు పర్మిషన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఇది ఇప్పుడు మనం నార్మల్ యూజర్లోనే ఉన్నాం, మనం ప్రజెంట్. వినిపిస్తుందా? ఇప్పుడు మనం సూడో నుంచి ఏదన్నా మనం సూడో -i అని చెప్పేసి క్రియేట్ చేస్తాం, అంటే రూట్లోకి లాగిన్ అవుతున్నాం మనం. ఇక్కడ మనకు CentOS పోయింది, అది నార్మల్ యూజర్స్కి దీనికి ఏందనంటే సూడో స్పేస్ -i కొట్టేసి మనము రూట్లోకి లాగిన్ అయినాం ఇప్పుడు ప్రజెంట్. వినిపిస్తుందా బ్రో? రూట్లోకి లాగిన్ అయినాం కాబట్టి నెక్స్ట్ అంటే నేను ఇప్పుడు నార్మల్ యూజర్స్కి సంబంధించిన మనం ఫైల్స్ చెక్ చేస్తే 664 అని వచ్చింది. అదే మనం దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ రూట్లో మనం చెక్ చేసుకుందాం అనుకుంటున్నాం, లైక్ అంటే ఇప్పుడు ఇదే ఫైల్ క్యాట్ ఇప్పుడు ఆల్రెడీ అది నార్మల్ యూజర్లో ఉంది, గ్రేటర్ దాన్ మళ్ళీ నేను R1 అనే క్రియేట్ చేస్తున్నాను, లేకపోతే R2 అని క్రియేట్ చేస్తున్నాను, ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన హాయ్ హౌ ఆర్ యు అని చెప్పేసి పెడతా. ఓకేనా? హాయ్ హౌ ఆర్ యు అని చెప్పేసి ఇచ్చాను. దీని నుంచి ఎగ్జిట్ కావాలనుకుంటే Ctrl+C అని చెప్పేసి, ఇప్పుడు దీనికి సంబంధించిన మ్యాటర్ చెక్ చేసుకోవాలనుకుంటే క్యాట్ స్పేస్ చెప్పండి R2 మ్యాటర్ చూసాం. ఇక్కడ మనకి ఇది వచ్చేసింది. దీనికి మళ్ళీ ఎక్స్ట్రా మనం యాడ్ చేయాలనుకుంటున్నాం, అంటే ఏదన్నా బేస్ చేసుకొని. అంటే ఇప్పుడు క్యాట్ కమాండ్ తోనే దీన్ని క్యాట్ గ్రేటర్ దాన్ R2 అని ఇలా మనము కమాండ్ ఇట్లా టైప్ చేసాం అనుకో, నెక్స్ట్ కింద కూడా యాడ్ అయిపోతాయి. ఇప్పుడు హాయ్ హౌ ఆర్ యు అని ఉంది, నేను హలో అని చెప్పేసి నేను క్రియేట్ చేస్తున్నా, హలో వేర్ ఆర్ యు అని చెప్పేసి నేను పెడుతున్నా. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ క్యాట్
R2 అని చెప్పి ఇప్పుడు మనకి ఏంటంటే దీన్ని అపెండ్ అవుతుంది. ఇప్పుడు హాయ్ హౌ ఆర్ యూ ఉంది, హలో వేర్ ఆర్ యూ అని చెప్పేసి ఉంది. ఇప్పుడు మనకి ఇవి 2 మెర్జ్ కావాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకు మెర్జ్ కావాలని అనుకుంటే R2 అని కొట్టేస్తే ఆ పైన మ్యాటర్ కింద మ్యాటర్ మనకు చూపిస్తుంది. చూడండి కనిపించిందా? డబుల్ గ్రేటర్ దెన్ R2 అంటే మనం ఏదన్నా కొత్తగా ఏదైనా కంటెంట్ యాడ్ చేయాలనుకుంటే డబుల్ గ్రేటర్ దాన్ని యూజ్ చేసుకోవాలి. నువ్వు ఇంకా వేరే మ్యాటర్ యాడ్ చేయాలన్నా కూడా మళ్ళీ క్యాట్ డబుల్ గ్రేటర్ దెన్ ఫైల్ నేమ్ ఇచ్చేసి స్పేస్ సంథింగ్ ఫైల్ నేమ్ ఇచ్చేస్తాము. ఆ ఫైల్ కి సంబంధించిన ఇంకేదైనా రాసుకోవచ్చు. నేనేమంటున్నా హాయ్ కళ్యాణ్ అని చెప్పేసి అలా అంటే అలా చేస్తున్నా. కంట్రోల్-C మనం చెక్ ఎగ్జిట్ ఇక్కడ నుంచి అంటే మనము దాని నుంచి ఎగ్జిట్ అయ్యాము. మళ్ళీ చూడాలనుకుంటే క్యాట్ గ్రేటర్ దెన్ R2. ఇప్పుడు మన క్యాట్ ఓన్లీ చూడాలనుకుంటే క్యాట్ స్పేస్ R2. ఒకవేళ నువ్వు దానికి సంబంధించింది ఏదైనా మ్యాటర్ అపెండ్ చేయాలనుకుంటే అలా చెక్ చేసుకోవాలి. అంటే నేను ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేశాను కదా, చెక్ చేయడానికి జస్ట్ క్యాట్ గ్రేటర్ దెన్ క్యాట్ స్పేస్ R2. అంతే. ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ అపెండ్ అయిపోయింది. ఫస్ట్ నేను ఏం క్రియేట్ చేశాను, పర్టికులర్ ఒక ఫైల్ క్రియేట్ చేసేసి దానికి సంబంధించిన మ్యాటర్ హాయ్ హౌ ఆర్ యూ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేశాను. నువ్వు ఇంకా వేరే మ్యాటర్ యాడ్ చేయాలనుకుంటే డబుల్ గ్రేటర్ దాన్ని అట్లా బేస్ చేసుకొని మళ్ళీ యాడ్ చేయాల్సి వస్తుంది. డబుల్ గ్రేటర్ దెన్ ఫైల్ నేమ్ ఇచ్చేసి మళ్ళీ యాడ్ చేసి దాని తర్వాత ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా. దీంట్లో ఫాల్ట్ ఏముందంటే పర్టికులర్ దీన్ని ఏంటంటే మనం ఓన్లీ అపెండ్ చేస్తాం కానీ మనకి ఎడిట్ చేయడానికి దీనికి ఆప్షన్ లేదు. ఓకే, ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే VA స్పేస్ R2 అని చెప్పేసి ఇలా పెట్టాము. స్పేస్ R2 VI VI అంటే VI ఎడిటర్ అన్నట్టు. ఓకే, VI స్పేస్ సంథింగ్ ఫైల్ నేమ్ కొట్టగానే ఆటోమేటిక్గా మనకు ఇలా ఓపెన్ అయిపోతుంది పేజ్. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఎడిట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఐ అంటే ఇన్సర్ట్ మోడ్కి వచ్చేస్తాం. కింద ఇక్కడ ఇన్సర్ట్ అని కనిపిస్తుందా? ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్కి వస్తేనే మనకి ఇవి డేటా అనేది ఎడిట్ అవుతుంది. లైక్ ఇప్పుడు నేను కళ్యాణ్ తీసేసి నేను విజయ్ అని పెడుతున్నా. ఇప్పుడు ఒకవేళ సేవ్ కావాలనుకుంటే నిన్న చెప్పాను నేను ఎస్కేప్ ప్రెస్ చేసి నెక్స్ట్ షిఫ్ట్ సెమీకోలన్ WQ. W అంటే సేవ్, Q అనేది క్విట్. ఇప్పుడు నేను చెక్ చేయాలి. ఇప్పుడు నీకు సంబంధించింది ఒకవేళ చెక్ చేయాలి మ్యాటర్ ఒకవేళ ఎడిట్ అయిందా కాలేదా. ఇప్పుడు నేను కళ్యాణ్ ప్లేస్ లో వచ్చేసి నేను దీనికి మీ ఏమంటారు విజయ్ అని పెట్టాను నేను. అప్పుడు చెక్ చేసుకోవాలనుకుంటే క్యాట్ స్పేస్ R2 ఇక్కడ చేంజ్ అయింది కనిపిస్తుందా? ఓన్లీ ఇప్పుడు క్యాట్ కమాండ్ ఏంటంటే మనం ఓన్లీ ఫైల్ క్రియేట్ చేయగలుగుతాం. బట్ అది ఏంటంటే మ్యాటర్ దాన్ని చేయగలుగుతాం. బట్ ఏంటంటే మనకు పర్టికులర్ ఏమన్నా ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేయలేమన్నట్టు. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఎన్ని విధాలుగా ఫైల్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు VI తో కూడా ఫైల్ క్రియేట్ చేయొచ్చు. నేను ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్ అని చెప్పేసి నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. VI కళ్యాణ్ అని కొట్టేసి నీకు ఒక ఫైల్ క్రియేట్ అయిపోతుంది. ఎంటర్ ప్రెస్ చేసా. హాయ్ ఇప్పుడు ఎడిట్ కావాలంటే ఇన్సర్ట్ మోడ్కి రావాలి. హాయ్ ఇప్పుడు నేను ఏమంటారు హాయ్ విజయ్ సంథింగ్ నేను ఏదో ఒకటి ఇచ్చేసి అలా ఎస్కేప్ ప్రెస్ చేసేసి ఎస్కేప్ షిఫ్ట్ సెమీకోలన్ WQ కదా. ఒకవేళ Q అంటే నీ మ్యాటర్ ఏమన్నా ఎడిట్ కాకపోతే Q అని ఎడిట్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇట్లా వచ్చినప్పుడు ఏం చేస్తాము WQ ఓకే. ఇట్లా వచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే ఈ సింబల్ యూజ్ చేసుకోవాలి. క్యాపిటల్ వస్తుందా? ఇక్కడ కిందన పైన కింద
డబ్ల్యూ స్మాల్ వస్తుంది బ్రో. హలో ఒక్క నిమిషం. ఆల్రెడీ బయటకు రావడానికి బయటికి రావడానికి క్విట్ కొట్టేసి అది ఆ సింబల్ చెప్పాను కదా, షిఫ్ట్ 1 ప్రెస్ చేసేస్తే మనకు సింబల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ఫైల్ మీద ఉంది కాబట్టి మనకు వస్తలేదు. నేను విజయ్ అని చెప్పేసి క్రియేట్ చేస్తా. ఆల్రెడీ కళ్యాణ్ అని చెప్పేసి ఒక డైరెక్టరీ ఉంది. ఓకే అంటే డైరెక్టరీ క్రియేట్ చేశాను నేను ఆల్రెడీ. నిన్న క్రియేట్ చేశాను కదా. నేను చేస్తాను. దానివల్లనే అలా ఇప్పుడు హలో హలో అని చెప్పేసి పెట్టాను నేను. డబ్ల్యూక్యూ ఇప్పుడు వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఆ కళ్యాణ్ నేమ్ మీదనే సేమ్ ఫైల్ సేమ్ డైరెక్టరీ క్రియేట్ చేసేసరికి మనకు ఆ ప్రాబ్లం అనేది వచ్చింది అలా. ఇప్పుడు ఇప్పుడు ఏం ఇప్పుడు ఒకవేళ చూడాలనుకుంటే క్యాట్ స్పేస్ విజయ్ హాయ్ హలో హలో అని చెప్పేసి. ఓకే అర్థమైందా ఇది? హలో ఓకేనా? ఒక ఫైల్ ఎన్ని విధాలుగా క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు చెప్పండి మీరు. 2 types. 3 types. ఓకే 3 types ఏంటిది? క్యాట్, టచ్, ఓకే అంటే ఇక పూర్తిగా చెప్పాలి. ఇప్పుడు టచ్ ఫైల్ నేమ్ అని చెప్పేసి చెప్పాలి. ఒకవేళ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడిగినా కూడా టచ్ సంథింగ్ ఏదైనా నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చేసుకోవచ్చు. సంథింగ్ ఏదైనా ఫైల్ కానీ ఫైల్ నేమ్ ఏదైనా నువ్వు ఒకటి మ్యాటర్ కానీ టచ్ క్యాట్ స్పేస్ సంథింగ్ ఫైల్ నేమ్, టచ్ స్పేస్ ఫైల్ నేమ్, విఏ స్పేస్ పర్టికులర్ ఫైల్ నేమ్. ఇన్ని విధాలుగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్యాట్ లో చేసుకోవడం ఉండదు. క్యాట్ లో ఎడిట్ చేయనీకి ఉండదు. టచ్ అనేది ఏంటంటే ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది బట్ మ్యాటర్ రాయడం దానిలో. ఇది విఐ లో వచ్చేసి మనం ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎకో అని కూడా ఇంకొకటి ఉంది. అంటే మనకి ఏంటంటే పర్టికులర్ ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు నేను హాయ్ హౌ ఆర్ యూ అని చెప్పేసి నేను క్రియేట్ చేస్తాను. ఇది ఓన్లీ డైరెక్ట్ మనం ఇక్కడ ఏం రాస్తాం ఎక్కువ అనేది ప్రింట్ చేసుకోనికి హాయ్ హౌ ఆర్ యూ అని చెప్పేసి మనకి కింద కనిపిస్తుంది చూసినా. ఓకే ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ ఫైల్ కి సంబంధించిన పర్మిషన్స్ ఏమున్నాయి ఐడియా ఉంది కదా? ఎల్ఎస్ హైఫన్ ఎల్. ఇప్పుడు నీకు కళ్యాణ్ కి సంబంధించిన పర్మిషన్స్ ఏమున్నాయి నాకు చెప్పండి. కళ్యాణ్‌కి సంబంధించి వాట్ ఈస్ నేను ఒక క్వశ్చన్ అడిగిన. వాట్ ఈస్ ద డిఫాల్ట్ పర్మిషన్ ఫర్ డైరెక్టరీ? 644. 644 అనేది ఫైల్. డైరెక్టరీ అని చెప్పేసి నీకు డి అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నీకు బ్లూ కలర్ లో వచ్చిందంటే ఇది డైరెక్టరీ అన్నట్టే. 755 ఫర్ డైరెక్టరీ అండ్ ఫైల్ వచ్చేసి పర్టికులర్ డిఫాల్ట్ పర్మిషన్ ఫర్ ఫైల్ వచ్చేసి 644. ఓకేనా బ్రో? ఇప్పుడు నీకు దీనికి సంబంధించిన ఇప్పుడు నేను ఒక పర్మిషన్ చేంజ్ చేయాలనుకుంటున్నా. అంటే మనకు మన ఎన్విరాన్మెంట్ లో కొంతమందికి ఇప్పుడు ఒక ఫైల్ ని యాక్సెస్ చేసుకోనికి కొంతమందికి ఇవ్వాల్సి వస్తుంది. లైక్ ఇప్పుడు ఏమంటారు, నేను ఒక అప్లికేషన్ యూజ్ చేస్తున్నా, జావా డెవలప్ చేస్తున్నాను. దాంట్లో మన గ్రూప్ కి కూడా పర్టికులర్ నాకు పర్మిషన్ కావాలి. లైక్ వాళ్ళు కూడా యాక్సెస్ చేసుకోనికి కావాలి, వాళ్ళు కూడా ఏమైనా ఎడిట్ చేయడానికి కావాలి. అప్పుడు ఏం చేస్తాం మనం అంటే ఇలా మనం సెట్ చేసుకుంటాం దానికి సంబంధించింది. అప్పుడు పర్మిషన్స్ ఎట్లా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. అంటే ఇక సిహెచ్ మోడ్ ఇప్పుడు నేను కళ్యాణ్ వచ్చేసి మనకు 755 ఉంది. నేను వచ్చేసి ఏమంటారు 644 అని చెప్పేసి నేను చేంజ్ చేస్తున్నా. దాని పర్మిషన్ చేంజ్ చేస్తున్నా. 644 అంటే ఏంటిది?
రైట్ రీడ్ హ్మ్. రీడ్ ఆ! ఓకే. డిఫాల్ట్ పర్మిషన్. హ్మ్. అంటే నేను నార్మల్‌గా ఒక పర్మిషన్ ఇచ్చేస్తున్నా. ఓన్లీ నాకేందంటే గ్రూప్‌కి ఓన్లీ రీడ్ చేయాలి. అదర్స్ కూడా రీడ్ చేయాలి. కానీ ఏందంటే పర్టిక్యులర్ అంటే యూజర్స్‌కి సంబంధించింది. ఇప్పుడు కళ్యాణ్ అనే ఫైల్‌కి సంబంధించింది రీడ్ చేయాలి, రైట్ చేయాలి. ఓకే. యూజర్స్ కూడా ఎడిట్ చేయాలి. వాయిస్ వినిపిస్తలేదు బ్రో. అది యూజర్స్ కూడా రీడ్ రైట్ చేయడానికి రీడ్ రైట్ హలో అంటే నేను పర్మిషన్ సెట్ చేస్తున్నా దీనికి. అంటే నేను ఒక ఫైల్స్‌కి సంబంధించిన పర్మిషన్స్ ఎట్లా సెట్ చేయాలని. అంటే 644 అని చెప్పేసి. ఇప్పుడు నాకు కళ్యాణ్‌కి సంబంధించింది ఆల్రెడీ మన డిఫాల్ట్ పర్మిషన్ ఏమొస్తది 755 వచ్చేస్తది. అంటే రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్ వస్తుంది. అండ్ గ్రూప్‌కి వచ్చేసి రీడ్ ఎగ్జిక్యూషన్ అండ్ అదర్స్‌కి వచ్చేసి రీడ్ ఎగ్జిక్యూషన్. కదా? అవును. ఇక్కడ కనిపిస్తుంది కదా కళ్యాణ్‌ది. దీనికి సంబంధించి నేను ఫైల్ ఏమంటే నేను పర్టికులర్ నేను దానికి పర్మిషన్స్ నేను నాకు తగ్గట్టు నేను చేసుకుందాం అనుకుంటున్నా నా ఫైల్స్‌కి. అంటే ఇప్పుడు నా ఉన్న అంటే యూజర్స్‌కి ఇప్పుడు నేను ఒక యూజర్స్‌కి ఇస్తున్నా. ఇప్పుడు నాకు రూట్‌లో ఉన్న యూజర్స్‌కి అంటే పర్టిక్యులర్ ఓన్లీ 6 అనేది రీడ్ చేయనికి, రైట్ చేయనికి. అంటే గ్రూప్ వచ్చేసి మన గ్రూప్‌లో టీమ్‌లో నంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. మీరు బయటకొచ్చి మాట్లాడండి బ్రో. అది కొంచెం వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది. అదే బ్రో. లాగ్ అవుతుంది మొత్తం. అది ఏమంటారు? నువ్వు చెప్పిన తర్వాత ఇలా హలో ఇప్పుడు అర్థమవుతుందా బ్రో? ఇప్పుడు ఓకే బ్రో. చెప్పండి. దీనికొకటి నేను ఏమంటారు ఒక డైరెక్టరీకి పర్మిషన్ సెట్ చేస్తున్నాను నేను. ప్రెస్ ఎంటర్. ఓకే బ్రో. ఇప్పుడు -l అని చెప్పేసి నేను ప్రెస్ చేశాను. ఇప్పుడు పర్మిషన్ చేంజ్ అయిందా లేదా ఇక్కడ? ఇంతకుముందు పర్మిషన్ వచ్చేసి ఏముంది 755 ఉంది. ఇక్కడ మనం 644 అని చెప్పేసి మనం ఇక్కడ పర్మిషన్ ఇచ్చాం. అంటే పర్టికులర్ మనం పర్మిషన్ సెట్ చేసాం ఇక్కడ. డైరెక్టరీకి సంబంధించింది. అంటే యూజర్స్‌కి సంబంధించింది రీడ్ రైట్ ఇచ్చాము అండ్ గ్రూప్‌కి వచ్చేసి రీడ్ అని ఇచ్చాము. అది రీడ్ అని ఇచ్చాము. అదర్స్‌కి వచ్చేసి రీడ్ అని చెప్పేసి ఇచ్చాము. మీది వల్ల మళ్ళీ వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రో. రీడ్ అని ఇచ్చాము. అర్థమైంది బ్రో. వినిపిస్తుందా బ్రో? హలో వాయిస్ బ్రేక్ హలో అవుతుంది బ్రో మీది. బయటకు వచ్చి మాట్లాడండి. బయట కొంచెం క్లియర్‌గా సరే వస్తుంది. మళ్ళీ రీకనెక్ట్ ఇది అర్థమైందా బ్రో? అది హలో విజయ్. అర్థమైంది బ్రో. ఒకవేళ నాకు ఏమంటారు యూజర్స్‌కి సంబంధించింది ఇంకా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. నాకు ఫైల్స్‌కి సంబంధించిన పర్మిషన్స్ కూడా చేంజ్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా. చెప్పండి బ్రో. ఇప్పుడు నేను 600 అని చెప్పేసి నేను ఒక ఫైల్స్‌కి ఇచ్చేస్తున్నా. ఓకే. ఇప్పుడు సిహెచ్ మోడ్ సిహెచ్ మోడ్ 600 ఓ స్పేస్ ఓకే 600 ఫైల్ నేమ్ ఆడ మన F1 ఒకటి ఉంది, R2 ఉంది. ఏది ఇద్దాం చెప్పండి. F1 ఇద్దామా? ఇప్పుడు నాకు పర్మిషన్స్ ఏమైతుంది 6 నీకు ఇప్పుడు నార్మల్గా 6 అంటే ఏంటిది అండ్ 00 రీడ్ రైట్ వచ్చేసి పర్టికులర్ యూజర్స్ కి అండ్ గ్రూప్ కి వచ్చేసి 0 అంటే వాడు రీడ్ చేయలేడు, రైట్ చేయలేడు, ఎగ్జిక్యూషన్ చేయలేడు. అంటే రీడ్ చేయలేడు ఫైల్ అట్లా. ఇప్పుడు ఏంటంటే వీనికి ఎడిట్ యాక్సెస్ ఉంది, వీడి చదవనికి. ఇప్పుడు నేను ఒక ఫైల్ పంపిస్తే వాడే చదవగలుగుతాడు, వాడే ఎడిట్ చేయగలుగుతాడు. అంటే చేంజెస్ చేయడానికి పర్టికులర్ మనం పర్మిషన్స్ అన్నట్టు. ఇప్పుడు -l అని చెప్పేసి నేను ప్రెస్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూడండి F1 ఓన్లీ రీడ్ రైట్ అని చెప్పేసి కనిపిస్తుంది. మిగతా వచ్చేసి ఐఫన్ చూపిస్తుంది కదా. ఓకేనా? ఓకే ఓకే. ఇంకొకటి వచ్చేసి నాకు సంబంధించిన యూజర్స్ ని ఎట్లా క్రియేట్ చేయాలి అంటే మనం పర్టికులర్ ఒక యూజర్స్ ని క్రియేట్ చేయాలనుకుంటే యూజర్ యాడ్ పర్టికులర్ నేను కళ్యాణ్ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నా. లేకపోతే కళ్యాణ్ అని ఆల్రెడీ ఉంది కాబట్టి ప్రసాద్ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నా. నువ్వు యూజర్ యాడ్ తర్వాత ప్రతిదానికి ఇక్కడ స్పేస్ ఇస్తున్నావు బ్రో? స్పేస్ ఇవ్వాలి. యూజర్ యాడ్ స్పేస్ ఇప్పుడు నా నేమ్. ఓకే.
అండ్ నేను దీనికి ప్రసాద్కి నేను పాస్వర్డ్ సెట్ చేద్దాం అనుకుంటున్నా. PASS ఓకే. WD స్పేస్ ఈ ప్రసాద్కి నేను సెట్ చేయాలి ప్రసాద్ అని. అంటే మనకు ఆ పర్టికులర్ యూజర్ నేమ్ ఇక్కడ ఇస్తున్నా. ఇక్కడ ఇప్పుడు న్యూ పాస్వర్డ్ అని చెప్పేసి ఎంటర్ చేయాలి. ఓకే. ప్రసాద్ అని చెప్పేసి నేను ఎంటర్ చేస్తున్నా. అండ్ ప్రసాద్ అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నా. ఓకేనా? హలో. ఓకే. ఓకే బ్రో. ఓకే. ఇప్పుడు ఒక యూజర్ క్రియేట్ అయింది. ఇక్కడ మనకి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి రూట్ బదులు ఇప్పుడు నా ప్రసాద్తో నేను లాగిన్ కావాలి. ఓకే. ఈ ప్రసాద్ ఉంది కదా యూజర్, ఓకే. ప్రసాద్తో లాగిన్ కావాలని అనుకుంటే SU ఐఫన్ స్పేస్ ప్రసాద్ అని చెప్పేసి నేను అలా స్విచ్ అవుతున్నా. చేంజ్ అయిందా ఇక్కడ? కనిపిస్తుందా? ప్రసాద్ వచ్చేసి. SU ఐఫన్ బ్రో. SU స్పేస్ ఐఫన్ స్పేస్ పర్టికులర్ యూజర్ నేమ్. ఐఫన్ తర్వాత కూడా స్పేస్ ఉండాలి. SU స్పేస్ ఐఫన్ యూజర్ నేమ్. ఐఫన్ తర్వాత స్పేస్ ఉండాలి బ్రో. నీది వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రో. నువ్వు బయటకు వచ్చి మాట్లాడు బ్రో కొంచెం. బయట మొత్తం కొంచెం లేకపోతే బిల్లింగ్ మీద కన్నా వెళ్ళండి. మళ్ళీ కనెక్ట్ అవ్వమని బ్రో. నెట్ సరిగ్గా లేనట్టుంది. లేకపోతే బిల్లింగ్ మీద ఇప్పుడు వినిపిస్తుందా బ్రో? మీది కొంచెం ఏంటంటే వాయిస్ కొంచెం డిఫరెంట్ వస్తుంది. తర్వాత స్పేస్ ఉండాలా అని అడుగుతున్నాను. SU స్పేస్ ఐఫన్ పర్టికులర్ స్పేస్ పర్టికులర్ యూజర్ నేమ్ అన్నట్టు. అంటే మనం ఇప్పుడు ఒక ఏమంటారు యూజర్ ని క్రియేట్ చేసాము అండ్ దానికి ఒక పాస్వర్డ్ సెట్ చేసాము. ఒకవేళ మళ్ళీ రూట్ యూజర్స్ కి వెళ్దాం అనుకుంటున్నాం ప్రజెంట్. ఎగ్జిట్ అని ఇలా ప్రెస్ చేసేస్తే ఆటోమేటిక్ గా ప్రసాద్లకి లాగౌట్ అయిపోయి పర్టికులర్ రూట్ యూజర్స్ కి వచ్చేస్తుంది అన్నమాట. అలా ఓకేనా బ్రో? అర్థమైందా? అర్థమైంది. దీంట్లో ఏముంటదంటే ఇప్పుడు పర్టికులర్ మనం చెక్ చేసుకుందాం అనుకుంటున్నాము. లైక్ ఇప్పుడు ప్రసాద్ యూజర్ ఉందా లేదా నాకు VS స్పేస్ ETC అంటే కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని ETC లోనే ఉంటాయి బ్రో. PASS WD పాస్వర్డ్. ఓకే. సారీ, ఆటోమేటిక్ గా ఫైల్ క్రియేట్ అయింది. పాస్వర్డ్. ఒక్క నిమిషం బ్రో, నేను తప్పు ప్రెస్ చేశాను. పాస్వర్డ్ అలా అయ్యారు WD. ఇక్కడ మనము ప్రసాదాన్ని క్రియేట్ చేసాం బ్రో. ప్రసాద్ అనేది ఏంటిది పర్టికులర్ యూజర్. X అనేది ఇక్కడ మన పాస్వర్డ్. ఇక్కడేమో యూజర్ ఐడి, గ్రూప్ ఐడి, పర్టికులర్ ఇక్కడ మధ్యలో ఏమన్నా కామెంట్స్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కామెంట్స్ ఇవ్వచ్చు. అండ్ ఇది పాత్, ఇది బిన్ బ్యాష్, ఇది స్క్రిప్టింగ్ రిలేటెడ్ అన్నట్టు. అర్థమైందా? ఇవి చెక్ చేసుకోవాలనుకుంటే నేను ఒకటి చెప్పాను కదా, పాస్వర్డ్ అనేది ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ టైప్ ఉంటుంది. మనం పాస్వర్డ్ సెట్ చేసినా కూడా అంటే మనము ఇట్లా సెక్యూరిటీ ఎలా అని చెప్పేసి నేను చెప్పాను కదా. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తలేదు, ఓన్లీ X అనే కనిపిస్తుంది. మనం క్రియేట్ చేసాము బట్ ఏంటంటే నేను పాస్వర్డ్ ఇచ్చాను కానీ ఓన్లీ X అనే కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే పాస్వర్డ్ నీకు చూపిస్తాను నేను. అది /etc షాడో షాడో P కాదు,
షాడో. నేను ఒకటి క్రియేట్ చేశా ఇప్పుడు ప్రజెంట్. నేను ఒక పాస్వర్డ్ అంటే ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేశా. ఇది పాస్వర్డ్, ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ అంటే ఇలా వస్తుంది. ఓకే. ఇక్కడ వరకు ఇక వానికి ఏం అర్థం కాదు, ఇక ఏముంటది ఏందని చెప్పేసి. దీన్ని కోడ్ క్రాక్ చేయాలంటే టైం పడుతుంది అన్నట్టు అలా. అదే నువ్వు ఒకవేళ విండోస్లో చేసావు అనుకో, నువ్వు ఏం టైప్ చేసావో ఆటోమేటిక్గా అదే చూపించేస్తుంది. అర్థమైందా బ్రో? ఇక $6 సంథింగ్ $W0 విఐ స్పేస్ స్లాష్ ఈటీసీ స్లాష్ షాడో కదా. అర్థమైందా? అర్థమైంది. ఒకవేళ నువ్వు నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఏది నేమ్? మన యూజర్ నేమా? ఒక్క నిమిషం ఆగు. లాగౌట్ అవుతుంది 10 minutesలో. మళ్ళీ లాగిన్ కావాల్సి వస్తుంది మీరు. ఒక్క నిమిషం ఆగు బ్రో, నేను చెప్తా. పర్టికులర్ మనం ఒకవేళ యూజర్స్కి సంబంధించిన మనం చూడాలనుకుంటే దేంట్లోకి వెళ్ళాలి? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. పర్టికులర్ మన దగ్గర ఎంతమంది యూజర్స్ ఉన్నారు అవి చెక్ చేసుకోవాలనుకుంటే యూజర్స్ కి సంబంధించి చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు నాకు ఒక యూజర్ని క్రియేట్ చేశాను, అది ఉందో లేదో చెక్ చేసుకోవడానికి పర్టికులర్ దీంట్లోకి వెళ్ళాలి. చెప్పినాగా బ్రో, /etc పాస్వర్డ్ అని చెప్పేసి కింద PASSW ఇది VI/etc ఇది పాస్వర్డ్. యూజర్స్ కి అంటే మన దగ్గర ఎవరెవరు ఉన్నారు ప్రజెంట్ రూట్ దాంట్లో ఎంతమంది యూజర్స్ ఉన్నారో ఏందో చెక్ చేసుకోనికి /etc ఇది. నువ్వు ఒకవేళ పాస్వర్డ్ ఏదన్నా మనం పాస్వర్డ్ ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటాం అంటే మన దాంట్లో ఇది ఏంటంటే మనకు పాస్వర్డ్ ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ అని చెప్పేసి చూపించింది కదా మనకు ఇలా కనిపిస్తుంది కదా ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్. ఇప్పుడు నా దగ్గర CentOS ఉంది అండ్ DP అని చెప్పేసి ఒక యూజర్ ఉన్నారు అండ్ ప్రసాద్ అని చెప్పేసి యూజర్ ఉన్నారు. ఇది పాస్వర్డ్. ఇలా ఉంటుంది అన్నట్టు ప్రజెంట్ అయితే. ఓకేనా? ఓకే బ్రో. ఏంటంటే ఎప్పుడైనా కాన్ఫిగరేషన్ ఫైల్స్ ని అసలు ఏం చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. /etc అని అంటే కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఇది రాసి పెట్టుకో ఇంటర్వ్యూ క్వశ్చన్. వేరికైనా నార్మల్ గా కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయని అంటే /etc అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాన్ఫిగరేషన్ ఫైల్స్ అంటే మనం ఏదైనా క్రియేట్ చేసినా కానీ ఏదైనా కానీ పర్టికులర్ అక్కడ స్టోర్ అయిపోతాయి కాన్ఫిగరేషన్ ఫైల్స్ లో /etc. నువ్వేం కాన్ఫిగర్ చేసినావు ఇప్పుడు ఒకవేళ నువ్వు IP కాన్ఫిగర్ చేసినా కూడా /etc లోనే పర్టికులర్ ఏదైనా అమౌంట్ పాయింట్స్ కానీ ఏదైనా క్రాన్ జాబ్స్ కానీ అంటే ఏదైనా రన్ కావాలి పర్టికులర్ నువ్వు ఒక యూజర్ క్రియేట్ చేసినా కానీ ఏదన్నా సంథింగ్ షెడ్యూల్ చేసినా కానీ దానికి సంబంధించిన అమౌంట్ పాయింట్స్ అంటే నువ్వు ఒక డేటా అనేది పర్టికులర్ ఆ పాత్ లో స్టోర్ కావడానికి అన్ని అంటే కాన్ఫిగరేషన్ ఫైల్స్ లో మనం పర్టికులర్ మెన్షన్ చేసుకుంటానే, లేకపోతే మనం రీబూట్ చేస్తే ఆటోమేటిక్ గా రీబూట్ అయిపోతుంది. మెయిన్ ఇక్కడ ఏంటంటే /etc అంటే /etc mtab అని చెప్పేసి ఒకటి ఉంటుంది. VA/etc అండ్ mtab అని చెప్పేసి ఒకటి ఉంటుంది బ్రో. mtab అనేది ఇది టెంపరరీ, గుర్తుపెట్టుకో. ఇది ఏదైనా కాన్ఫిగర్ చేసినా కానీ ఇది టెంపరరీ అన్నట్టు. నువ్వు ఒకవేళ ఏదన్నా సిస్టమ్ ఏదైనా రీబూట్ చేసినావు, రీబూట్ అంటే ఐడియా ఉందా? అంటే నువ్వు ఒకవేళ సిస్టమ్ అనేది సేమ్ లైక్ షట్ డౌన్ చేసినావు, షట్ డౌన్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేసినావు.
రీస్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఈ ఎం ట్యాబ్ లో ఇస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఫైల్స్ నువ్వు ఏమేమి క్రియేట్ చేసినావో ఫైల్స్ అన్ని పోతాయి. పర్టికులర్ /etc fs ట్యాబ్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది కాన్ఫిగరేషన్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ అసలు. /etc fs ట్యాబ్ నువ్వేం కాన్ఫిగర్ చేసినా కూడా దీంట్లోనే కాన్ఫిగర్ చేయాలి. హలో /etc fs ట్యాబ్. ఇది ఎట్లా ఉంటదంటే నేను చెప్తాను. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఒకవేళ ఇప్పుడు క్విట్ అయితే ఒకసారి చూడండి, మళ్ళీ రీజాయిన్ గా. ఇది ఒకవేళ మనం డిస్క్ కి సంబంధించింది ఏదైనా పార్టీషన్స్ కానీ ఏదన్నా కానీ చెక్ చేసుకోవడానికి ఎలా చెక్ చేస్తామని అంటే fdisk -l ఓకే స్పేస్ ఇక్కడ కనిపిస్తుందా బ్రో? /dev xdva సంథింగ్ అని చెప్పేసి 2048 ఓకే. ఇంత ఇవి బ్లాక్స్ అనేది దీంట్లో MBR సంథింగ్ అవి ఒకటి ఉంటాయి బ్రో. మనం ఏ మిషన్ అంటే లైనక్స్ మిషన్ సంథింగ్ యూజ్ చేస్తున్నాం. ఇది అర్థమైందా బ్రో? నువ్వు ఒకవేళ పర్టికులర్ పాత్ కూడా ఇచ్చుకొని అలా చేసుకోవచ్చులే. ఇది హలో, దీనికి ఒకవేళ నువ్వు పార్టీషన్ చేయాలనుకుంటే పార్టీషన్స్ కూడా చేయొచ్చు. అంటే లైక్ ఎట్లా అంటే ఇది ఏమంటారు fdisk స్పేస్ / సంథింగ్ ఇప్పుడు మనకు అక్కడ ఉంది కదా /dev. ఇది మీ ఏమంటారు మన హార్డ్ డిస్క్ అనుకోండి బ్రో. ఇది డివైస్ బోర్డ్ ఇంత స్పేస్ ఉంది సంథింగ్ అట్లా చూపిస్తుంది. ఇది దీనికి కరెక్ట్. దీన్ని పార్టీషన్స్ కూడా కావాలనుకుంటే చేసుకోవచ్చు. xdva 1 ఇది నాకు ఒకవేళ ఇట్లా చేయాలనుకుంటాను ఏదైనా న్యూ పార్టీషన్స్ కానీ హార్డ్ డిస్క్ రిలేటెడ్ది ఒక క్రియేట్ చేయాలనుకుంటాను. దీంట్లో ఏంటంటే ప్రైమరీ పార్టీషన్స్ ఉంటాయి అండ్ ఎక్స్టెండెడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. మనం ప్రైమరీ పార్టీషన్స్ ఒకటి క్రియేట్ చేయొచ్చు. ఒకసారి ఎన్ అని చెప్పేసి నేను ప్రెస్ చేస్తున్నాను. కనిపిస్తుందా ఇది ప్రైమరీ పార్టీషన్స్? అంటే నేను ఒకటి కొత్తగా క్రియేట్ చేయడానికి ఇది పి అంటే ప్రైమరీ సంథింగ్. మనకు కొన్ని దీంట్లో కమాండ్స్ ఉంటాయి. నేను ఒకటి డాక్యుమెంట్ పంపిస్తా, మీరు ట్రై చేస్తే ఒకసారి ట్రై చేయండి. అని చెప్పేసి ఉంటుంది అలా. ఓకేనా బ్రో?